అనగనగా ఒక ఊరిలో ముసలవ్వ ఒక బుజ్జిమేక ఉండేవారు. తనకంటూ ఎవ్వరూ లేని ఆ అవ్వ బుజ్జిమేకను పెంచుకుంటూ ఉండేది. ప్రతిరోజు దాన్ని అడవికి మేత కోసం తీసుకెళ్లేది అవ్వ. ఒకరోజు మాత్రం మేతకి తీసుకువెళ్ళలేదు. అది గమనించిన ఆ మేక, ఏమైందవ్వా, నన్నెందుకు మేతకు తీసుకువెళ్ళలేదు అని అడిగింది. ఏమీ లేదు బుజ్జిమేక, నాకు జ్వరం వచ్చింది, నిన్ను మేతకి ఎలా తీసుకెళ్లాలో నాకు అర్థం కావడం లేదు అని చెప్పింది. అప్పుడు ఆ బుజ్జిమేక ఇలా అంది, మరేం పర్వాలేదవ్వా, నేను ఒక్కదాన్నే ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి వస్తా, పచ్చకొండకు పోయి పచ్చిగడ్డి మేసి వస్తా అని చెప్పి బయలుదేరింది బుజ్జిమేక. అలా వెళ్తూ ఉండగా దారిలో ఒక నక్క ఒకటి ఎదురైంది. అది మీద పడి తినేందుకు రాగానే మేక ఇలా అంది, నక్కబావా నక్కబావా, ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి వస్తా, పచ్చకొండకు పోయి పచ్చిగడ్డి మేసి వస్తా, అప్పుడు నన్ను తిందువులే అని చెప్పింది. ఆలోచనలో పడ్డ నక్క సరే అని పంపించింది. తరువాత కొద్దిసేపటికి మేక నడుస్తూ ఉంటే ఒక తోడేలు ఎదురైంది. అది కూడా మేకను తినేసేందుకు రాగానే, వద్దు తోడేలు బావా, నేను ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి వస్తా, పచ్చకొండకు పోయి పచ్చిగడ్డి మేసి వస్తా, అప్పుడు నన్ను తిందువులే అంది. తోడేలు కూడా సరే అని ఒప్పుకుంది. అలా మేక మెల్లిమెల్లిగా నడుస్తూ పచ్చగడ్డి తింటూ వెళ్తూ ఉంటే దారిలో ఒక పులి ఎదురైంది. అమాంతం మీద పడి తినేందుకు పులి మేక దగ్గరకు ఉరికి వచ్చింది. ఇక్కడ కూడా మేక తెలివిగా పులితో పైకి అందరికి చెప్పినట్లుగానే చెప్పింది. అంతా విన్న పులి, సర్లే గాని త్వరగా వచ్చేయ్, నాకు చాలా ఆకలిగా ఉంది అని చెప్పి పంపించింది. అమ్మయ్య, బతుకు జీవుడా అనుకుని వెళ్తూ ఉన్న మేకకు సింహం కూడా ఎదురైంది. సింహం కూడా అందరిలాగే తినేసేందుకు వచ్చింది. మేక కూడా ఎప్పట్లాగే, వద్దు సింహం బావా వద్దు, ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి వస్తా, పచ్చకొండకు పోయి పచ్చిగడ్డి మేసి వస్తా అని నమ్మబలికింది. మేక మాటలు నమ్మిన సింహం కూడా మిగతా అన్నిటిలాగే ఎదురు చూస్తూ కూర్చుంది. అలా అన్నిటి బారి నుండి ప్రాణాలతో బయటపడ్డ బుజ్జిమేక ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి, పచ్చకొండకు పోయి పచ్చిగడ్డి మేసింది. అక్కడే ఒక పెద్ద గుమ్మడికాయ కనపడగానే అందులోకి దూరి కూర్చొని దొర్లు దొర్లు గుమ్మడికాయ, దొర్లుకుంటే దోసకాయ అంటూ బయలుదేరింది. అలా పోతూ పోతూ ఉంటే సింహం ఒకటి ఎదురైంది. అప్పుడు సింహం, ఇటుగా ఒక మేక పోయింది, నీవేమైనా చూసావా అన్నది. అప్పుడు ఆ గుమ్మడికాయ, లేదు లేదు, నేను వచ్చే దారిలో నాకెవ్వరూ కనపడలేదు అని చెప్పింది. అలా పోతూ ఉంటే పులి ఎదురై, ఇటుగా ఒక మేక వెళ్ళింది, నువ్వు గాని చూసావా అని ఆరాలు తీసింది. నాకు ఎలాంటి మేక అస్సలు కనపడలేదని చెప్పి తప్పించుకుంది బుజ్జిమేక. అలా మిగతా జంతువులన్నిటినీ తప్పించుకుంటూ వెళ్ళింది. చివరికి తోడేలు కూడా ఇలాగే బదిలిస్తూ వేగంగా గుమ్మడికాయలోంచి దొర్లుకుంటూ వెళ్ళింది. అయితే తెలివైన నక్కకు మాత్రం అనుమానం వచ్చి గుమ్మడికాయను ఒక పెద్ద బండరాయిని తెచ్చి అడ్డం పెట్టింది. దీంతో విషయం అర్థమైన మేక గుమ్మడికాయను చీల్చుకొని బయటకు వచ్చి చెంగున ఎగురుకుంటూ నక్కను అందకుండా తప్పించుకొని పారిపోయింది. ఎలాగోలా అవ్వ దగ్గరకు చేరుకున్న బుజ్జిమేక సంతోషంగా అవ్వతో ఇలా అంది, ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి వచ్చాను, పచ్చకొండకు పోయి పచ్చిగడ్డి మేసి వచ్చాను అని చెప్పింది సంతోషంతో.